మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఛానల్. ఈ యొక్క 2024 డిసెంబర్ నెలలో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మన ఈ యొక్క టైమ్స్ భక్తి ఛానల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కూడా ఎంతో అక్యురేట్గా కూడా మన ప్రిడిక్షన్ ఉండడం జరుగుతుంది కనుక ఈ విషయాన్ని గమనించండి. ఎప్పుడైనా కూడా ఇక్కడ ముఖ్యంగా పాస్ట్, ఫ్యూచరు, మన ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్, ఈ జరిగింది, జరుగుతుంది, జరగబోయేది, ఈ మూడు విషయాలు కూడా మీకు 100కు 200% కూడా ఎక్కడా పొల్లుపోకుండా చెప్పేటువంటి విద్య కేవలం మన వద్దే ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. గోచారము, గ్రహచారము అనేటువంటిది ఎంతో వేరు వేరు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది కనుక గోచారంలో మనకు గ్రహాలు మారుతూ ఉన్నవి అని చెప్పి గ్రహచారంలో కూడా గ్రహాలు మారవు. మరి ప్రజెంట్గా ఈ యొక్క గోచారంలో కానీ ఈ యొక్క గ్రహస్థితి చూసుకుంటే రాహుగ్రహము మనకు మీనంలో ఉండడము, గురుగ్రహము అదేవిధంగా వృషభంలో ఉంటూ వక్రించి మేషాన్ని చూడడము, శనైశ్వరుడు చక్కగా కూడా ఈ యొక్క డిసెంబర్ నెలలో కుంభంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి, అంటే కుంభంలో ఉండి మకరాన్ని వక్ర దృష్టితో చూస్తూ ఉండేటువంటి ఈ యొక్క శని భగవానుడు సవ్య దృష్టితో కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇవి గురువు, శని ఎంతో ముఖ్య గ్రహాలు. సూర్యుడు వృశ్చికం నుండి ధనస్సుకి రావడము, అదేవిధంగా శుక్రుడు మకరంలోకి వెళ్ళిపోవడము, ఇలా ఓవరాల్గా చూసుకున్నట్టయితే గ్రహస్థితి అనేటువంటిది చాలా బాగుంది ఈ ఇయర్లో. చివరి డిసెంబర్ నెలలో ఇక్కడ ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభాన్ని విడిచి మీనంలోకి ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి. మరి ఇక్కడ 2.5 సంవత్సరాలు ఉంటాడు, ఏలుతాడు. ఇక్కడ 2.5 సంవత్సరాలు కూడా, ఈ 2.5 సంవత్సరాలు ఏలేటువంటి సందర్భంలో ఏ ఏ రాశుల వారికి ఇబ్బందులు ఉండబోతున్నాయి 2025లో అనేటువంటిది మనము మరొక వీడియోలో తెలుసుకుందాం. మరి యొక్క డిసెంబర్ నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి ఈ యొక్క ఫలితాలు చూసుకుందాం. కన్యా రాశి వారికి చూసుకున్నట్టయితే కార్యాలలో కొంత ప్రతికూలత ఉన్నది, ఆరోగ్య క్షీణత ఉన్నది, మానసిక ఆందోళన ఉన్నది, కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది, తల్లితో కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా విదేశీ ప్రయాణంలో ఉండేటువంటి వారు కొంత ఆగిన తర్వాతనే విదేశీ ప్రయత్నానికి వెళ్ళండి, ఇప్పుడు సరైనటువంటి సమయం కాదు. ఇక కన్యా రాశి వారిని చూసుకుంటే గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలతో పాటుగా కొంత గృహ సమస్యలు, భార్యాభర్తలలో ఇబ్బందులు, అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ అయితే అద్భుతంగానైతే ఉన్నవి మీకు ఎక్కువగా. ఇక కోపము ఎక్కువగా కూడా పెరగబోయేటువంటి పరిస్థితి ఉంది, అనూహ్య అవరోధాలు ఉన్నాయి, కొంత అగ్ని భయము. అదేవిధంగా అగ్ని భయము అంటే ఇక్కడ ఆడవారు వంట చేసేటువంటి సందర్భాలలో ఏవో తెలిసి తెలవక నూనె మీద ఏదో వాటర్ చిల్లడమో లేదా ఏమైనా కొంత జాగ్రత్తగా చేసుకోండి తల్లి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. కన్యా రాశి వారు ఆయిల్ చిల్లడమో లేదా ఏదో తొందరపడకండి దయచేసి ప్లీజ్ విన్నరా. ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క కన్యా రాశి వారికి ధనాదాయం ఉంది అద్భుతంగా కూడా. ధనధాన్య సమృద్ధితో పాటుగా గృహ నిర్మాణ అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఎవరైనా గృహం నిర్మించుకునవ్వాలి అని అనుకునేటువంటి వారికి ఇది తప్పకుండా సరైనటువంటి సమయంగా భావన చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ బంధుజన సంతోషము, అంటే రాజకీయవేత్తలో ఎవరైతే రాజకీయ కోణంలో ఉండేటువంటి వారికి జనాల అంటే జనములో అద్భుతమైనటువంటి గొప్ప పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితి. అదేవిధంగా శత్రు పరాభావము, శత్రువులు అనేటువంటి వారు ఈ యొక్క నెలలో మనకు పరాభావము కాబోతున్నారు ఖచ్చితంగా కూడా అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి కొంత శుభకార్యాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. అధికారుల ముందు కొంత చులకన అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. కొంత వస్తు నష్టము ఉన్నది. శత్రు ప్రమాదాలకు సంబంధించి అంటే ఈ యొక్క నెల చివరలో శత్రు పరాభావం ఉంది.
కానీ కొంత 15వ తారీఖు వరకు మాత్రం జాగ్రత్త, నరఘోష మాత్రము ఏర్పడుతూ ఉన్నది. ఈ విషయాన్ని గమనించుకోండి. ఇక కన్యా రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే కుటుంబ సమస్యలు, కలత్ర రోగము ఉన్నది ఇక్కడ. స్త్రీ మూలక కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుక ఆడవారి విషయంలో, మా బంగారు తల్లుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. విన్నరా? కన్యా రాశి వారు కొంత వారిని ఇబ్బంది పెట్టడమో, లేదా మీరు ఇబ్బంది పడితే పడండి, వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేయకండి కన్యా రాశి వారు. ఇక అందరి వలన కూడా, ఇంట్లో ఎవరైతే ఉంటారో వారందరి వలన కూడా కొంత ఆనందము ఏర్పడేటువంటి పరిస్థితి ఒక కన్యా రాశి మూలకులు. ఇక వివాహ ప్రయత్నాలలో ఇప్పుడు వద్దు, వివాహానికి సంబంధించి తప్పకుండా 2025 మే తర్వాతనే, సుమారుగా కూడా మార్చి తర్వాత ఆ వివాహ ప్రయత్నాలు చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సంతానానికి సంబంధించి అద్భుతమైనటువంటి బలం ఉంది. కొంత లేట్ అయినప్పటికీ కూడా బలమైతే ఉంది. ఈ నెలలో ఏదైనా శుభవార్త వింటారు. విదేశీ ప్రయత్నాలు అయితే పోస్ట్ పోన్ చేసుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలకు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా బాగుంది అని చెప్పుకోవచ్చును. ఇక రావాల్సిన ధనము కొంత రాకపోగా గొడవలు ఏర్పడేటువంటి పరిణామాలు అయితే గోచరిస్తున్నాయి కనుక ఇవన్నీ కూడా ఆలోచించుకొని కన్యా రాశి వారు మనకు ప్రతి శనివారం కూడా దుర్ముహూర్త సమయం ఉదయం 6 to 7:30 సరౌండింగ్ ఆ టైంలోనే ఉంటుంది. ఈ టైంలో గణపతి దేవాలయంలో మీరు దీపారాధన చేయండి. గణపతి దేవాలయంలో దీపారాధన దుర్ముహూర్త సమయంలో ఎవరైతే చేస్తారో కన్యా రాశి వారు, వారికి ఎక్సలెంట్గా కూడా ఈ నెల ఉండబోతున్నది. ఆల్ ద